పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 మంది నిరుద్యోగులను నిలువునా ముంచింది ఓ ముఠా. విశాఖలో ఒకరు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ గ్యాంగ్ ఆట కట్టించారు. హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠాలో మహిళలు కూడా ఉన్నారు. ఈ కేసులో హనుమంతు రమేష్ అనే వ్యక్తి కీలక నిందితుడిగా భావిస్తున్నారు. ఆ గ్యాంగ్ను విశాఖపట్నం తీసుకొచ్చి రహస్యంగా విచారణ చేస్తున్నారు. రెడ్డిక పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 మంది నిరుద్యోగులను నిలువునా ముంచిన ఓ ముఠాను పోలీసులైతే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ఒక ముఠా 30 మందిని మోసం చేస్తూ కూడా వారి వద్ద డబ్బులు తీసుకొని ఈ విధంగా మోసానికైతే పాల్పడింది. వారి వద్ద ఏదైనా సమాచారం అందిందా? పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? పెందుర్తికి చెందినటువంటి హనుమంతు రమేష్ అనే వ్యక్తి కొందరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి అందులో ముఖ్యంగా మహిళల్ని ముఠా సభ్యులుగా చేర్చుకుని పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసినటువంటి ఉదంతం బయటపడింది. ముఖ్యంగా దాదాపుగా 30 మందికి నిరుద్యోగుల దగ్గర పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మేము పోలీసు శాఖలో పనిచేస్తున్నాం, మేము ఎస్ఐలుగా పనిచేస్తున్నాం అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హనుమంతు రమేష్ అతని భార్యలుగా చెప్పబడుతున్నటువంటి మరికొంత మహిళలు పోలీస్ డ్రెస్సుల్లోనే వీళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కొంత నగదు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళని మోసం చేసి వివిధ ప్రాంతాలకు పరారీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకోవడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళు మకాం మార్చుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు హనుమంతు రమేష్ మీద ఆ ముఠా మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి వీళ్ళైతే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విశాఖ నగర సిపి ఆధ్వర్యంలో అంటే పోలీసులకే టోకరా వేస్తూ పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆ పోలీసు డ్రెస్సుల్లోనే వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో పోలీసు సిపిఐ రంగంలోకి దిగి వీళ్ళనైతే రహస్య ప్రదేశంలో ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 30 మంది దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లేదా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజు.